ముందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాలుగు ఒక్కొక్క విలువండి, ఫోటో దిగి ఎమ్మడే వెళ్ళిపోవాలి. ఎంకిలాడి ఆటో రిక్షా డ్రైవర్లు పట్టుకొని ఆటో రిక్షా డ్రైవర్లు కూడా మోసం చేసి వాళ్ళ ఓటు తీసుకుంటారు. వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వం వచ్చినాక 12,000 రూపాయలు ఇస్తాము ఏడాదికని, 12 పైసలు ఇవ్వలేదు. వాళ్ళు అన్నారు ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అని, ఇన్సూరెన్స్ ఒక్క 50 పైసా తక్కువ చేయలేదు. వాళ్ళు అన్నారు ఫ్రీ పార్కింగ్ ఇస్తా అని, ఫ్రీ పార్కింగ్ చేయలేదు. ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు పెడతా అన్నారు, పెట్టలేదు. వాళ్ళకు ఫ్రీ పార్కింగే ఎన్నో ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. నిజంగానే అబద్ధాలు చెప్పి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమున్నాం మీ అంట, మిమ్మల్ని ఆదుకుంటాము. రెండైతే నేను తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు అయితే మీకు తీసుకొస్తాం. అదే కాక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వేరే బిజినెస్లో ఏదో వెల్డింగ్ షాపో లేకుంటే పాల బిజినెస్ ఏదన్నా పెట్టుకునే బిజినెస్ పెడితే మేము 20,000 నుంచి మేము 20 లక్షల వరకు మేము లోన్లు మేము గ్యారెంటీ ఉంటాం. అదే కాక పిల్లల స్కూలింగ్ గురించి కూడా మేము ఎన్నో పథకాలు జనరల్ ఉన్నాయి, అది మీకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇన్సూరెన్స్ గురించి ఎట్లయితే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అందులో కేంద్ర ప్రభుత్వము వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా, ఇంకా 10% ఆటో రిక్షా డ్రైవర్లు పెడితే ఉచితంగా తక్కువ ధరల 10 రూపాయలకు 1 రూపాయి పెడితే మొత్తం ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఆ పథకంకు నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు అవతలకు మళ్ళోసారి మోసం చేస్తే ప్రజలు తయారు లేరు, మళ్ళోసారి వాగ్దానాలు ఇస్తాయి ఇది ఇస్తా ప్రజలు నమ్మటట్లేరు, వాళ్ళ రాహుల్ గాంధీ పేరు చెప్పేటట్టు లేరు. అందుకే అవతల మీద బురద సల్లుడు, చీటింగ్ చేసడము, అవతల అభ్యర్థి చీటు ఆరోపణలు. నేనైనా ఎవరైనా లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరు పరువు నష్టం చేస్తే ఆ నష్టపోయినోడు నా మీద కేసు పెట్టండి చూద్దాము. నేను అబద్ధాలు చెప్తుంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టండి. ఆయనకు నిరూపించడానికి సిద్ధం ఉన్నారు. ఆయన బండారం మొత్తం బయట వస్తుంది, కేసు వస్తుంది, అది భయపడుతున్నాడు.